కొద్ది రోజులుగా అందరికీ ఎంతో చక్కగా ఉపయోగపడే అంశాల గురించి తెలుసుకుంటూ, అందులో ప్రధానంగా ఎదుటి వ్యక్తులు మనం ఆకట్టుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అని, అందులో కొంతమంది వ్యక్తులు ఎదుటి వ్యక్తుల్ని మాటలతోటి ఏ విధంగా హింసించి ఇబ్బంది పెడతారు అని చెప్పేసి కొన్ని విషయాలు, దానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా మనందరం కూడా మన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, అందరం కూడా కష్టపడి పనిచేస్తుంటాం. అదేవిధంగా మనం అందరం కూడా ఏం కోరుకుంటామంటే ఎదుటి వ్యక్తుల నుంచి కనీసం ఒక చిన్న ప్రశంస కావాలని చెప్పి కోరుకుంటాం. అబ్బో చక్కగా పనిచేసావండి, శభాష్ అని చెప్పాలా అని చెప్పేసి అనుకుంటాం. కానీ చాలామంది నిజాయితీగా ఎంత కష్టపడి పనిచేస్తుంటే కూడా వారిని ఎదుటి వ్యక్తులు గుర్తించలేకపోవడంతో పాటుగా కొన్ని సందర్భాల్లో వీరు కష్టపడితే వచ్చిన ఫలితాన్ని కూడా కొంతమంది వారి అకౌంట్లోకి వేసుకోవడం కూడా చూడవచ్చు. అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక ఉద్యోగి ఉంటాడు. ఉద్యోగి సంవత్సర కాలం పాటు కష్టపడి పనిచేస్తుంటారు. వారి పై అధికారి ఎవరైతే ఉంటారో పెద్దగా కష్టపడకపోయినప్పటికీ కూడా వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ చిన్న ఉద్యోగి ఏదైతే కష్టపడి విజయాలు సాధించాడో దాన్ని వారి అకౌంట్లోకి వేసుకోవడం, ఆ పై అధికారి వారిని ప్రశంసించడం వల్ల ఏమవుతుందంటే పాపం ఈ కష్టపడి పనిచేసిన ఉద్యోగి నిజంగా కూడా బాధపడ్డాం. మరికొంతమంది ఈ సంవత్సర కాలం పాటు నేను కష్టపడి పనిచేశాను, నాకు మంచి ప్రమోషన్ వస్తుంది లేదా మంచి ఇంక్రిమెంట్స్ వస్తుందని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే చివరి క్షణంలో వారికి పై అధికారులు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ లాంటివి సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వీరు చాలా వరకు కూడా బాధపడడం కూడా అధికంగా జరుగుతుంది. మనందరం కూడా ప్రధానంగా నేర్చుకోవాల్సిందంటే ఎదుటి వ్యక్తులు ఏదన్నా మనకు కష్టపడుతున్నారు అని తెలిసినప్పుడు మనం వెళ్ళి వారిని అభినందించడం చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కష్టపడి పనిచేసే వ్యక్తి మరింతగా కష్టపడడానికి సిద్ధపడతాడు. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారిని కలిసినప్పుడు మనం కనీసం నోటి మాటతో చక్కగా ప్రశంసించడం వల్ల ఏమవుతుందంటే మనకు సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. మరి ఇటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, అంటే ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్న చందాన ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వారి కష్టానికి, వారి నిజాయితీకి మంచి గుర్తింపు, గౌరవం, అదేవిధంగా ఆర్థిక లాభాలు కూడా చేకూరుతాయి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పాలంటే జాతకరీత్యా ఎవరికైతే చంద్రగ్రహం, గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో అటువంటి వారికి ఎప్పుడూ కూడా 10 మంది కూడా వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి కష్టాన్ని 10 మంది గుర్తిస్తారు, వారిని గౌరవిస్తారు, ప్రశంసిస్తారని చెప్పవచ్చు. అదే జాతకంలో చంద్రుడు, గురువు బాలేకపోతే ఏమైపోతుందంటే వారు కష్టపడి పనిచేస్తే కూడా ఆ కష్టమంతా కూడా ఫలితం ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అదే శనిగ్రహం, రాహుగ్రహం లాంటివి బాలేకపోతే ఏమైపోతుందంటే జీవితాంతం వారు కష్టపడి 24 గంటలు కుటుంబం కోసం కావచ్చు, సంస్థ కోసం కావచ్చు పనిచేస్తూ ఉంటారు తప్పితే వారికి ఏమాత్రం కూడా గుర్తింపు, గౌరవం లభించదు. అదేవిధంగా శుక్రుడు జాతకంలో ఎవరికైతే అనుకూలంగా ఉండరో అటువంటి వ్యక్తులు ఏంటంటే బాగా కష్టపడి పనిచేస్తుంటారు, చెమటోడుస్తుంటారు, కానీ గుర్తింపు, గౌరవం పెద్దగా వారికి దక్కదని చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే సాధారణంగా మనకు ఏంటంటే కష్టపడి పనిచేస్తే కూడా గుర్తింపు, గౌరవం, ప్రశంసలు మనకు దక్కవని చెప్పవచ్చు. అటువంటి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే ఆకుకూరలు ఉంటాయి కదా, కొద్దిగా ఆకుకూరలను తీసుకొని ప్రధానంగా బుధవారం రోజు బుధ గాయత్రి మంత్రాన్ని కనీసం ఆకుకూరలు చేత పట్టుకొని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత గోమాతకు ఈ ఆకుకూరలను ఆహారంగా పెట్టాలి. ఈ విధంగా కనీసం ఒక 9 బుధవారాలు కానీ లేక వీలుంటే 21 బుధవారాలు కూడా చేయవచ్చు. ఆ తర్వాత ఆ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో వాటిని గోమాతకు ఆహారంగా పెట్టాలి. మనం ఎక్కడన్నా ఆలయాల లాంటి చోటకి వెళ్ళినప్పుడు మనకు అక్కడ గోవులు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ పరిహారం చేయడం మరింత మంచిది. ఎందుకంటే ఆలయ ప్రాశస్త్యం ఉంటుంది, ఆలయం దగ్గర ఉన్నటువంటి గోవు మరింత విశిష్టమైంది కాబట్టి ఈ విధంగా చేయడం కూడా చాలా మంచిది. వీలు కాకపోతే ఇక్కడ గోశాల ఉంటుంది కదా, అక్కడ గోశాలకు వెళ్ళి అక్కడ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని పఠించి గోవుకు ఆకుకూరలు ఆహారంగా పెడుతూ ఉండాలి. ఈ విధంగా బుధవారం పూట చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఎక్కడన్నా ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు నుంచి స్వతహాగా రాలి పడినటువంటి ఆకులు 11ని మనం శనివారం రోజు ఉదయం వెళ్ళి సేకరించి శనివారం సాయంకాలం ఆ 11 రావి ఆకుల మీద కొద్దిగా తేనెను వేసి వాటిని ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి. ఈ విధంగా వీలున్నప్పుడల్లా కూడా చేస్తూ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి, అది కుటుంబానికి సంబంధించి కానీ, వృత్తి వ్యాపారాలకు సంబంధించి కానీ, లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ ఏదైనా అనుకున్నప్పుడు మాత్రం తొందరపాటు మంచిది కాదు. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దల సలహాలు లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించేసి అధ్యయనం చేసి ఆ తర్వాత సంతకం చేయడం చాలా మంచిది. లేకపోతే ఇక్కడ కూడా నిపుణుల సలహాలు తీసుకొని ఆ తర్వాత సంతకం చేయడం మంచిది. తొందరపాటు సంతకాలు ఏవైతే చేస్తారో ఎక్కువ ఆలోచన చేయకుండా ఎక్కడైతే డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతారో ఈ రాశి వారు భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వారం ఈ విషయం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ప్రత్యర్థులు ఏదో ఒక రూపంలో వీరిని ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు, వీరిని ఏదో ఒక దీంట్లో ఇరికించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాల్లో కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా గత వారం కంటే కూడా ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంత వెనుకబడతారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ వారం జాగ్రత్త వహించాలి. వారం చివరలో
వృత్తిరీత్యా సాధించాలి అని చెప్పి అనుకుని ఎవరైతే అధికంగా శ్రమిస్తున్నారో వారు మాత్రం వృత్తిరీత్యా విజయాలు మాత్రం సాధిస్తారు. గతంలో ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారో దానికి సంబంధించి ఈ వారం మరొకసారి గతాన్ని నెమరు వేసుకుని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ పొరపాట్లు చేశాం అన్న వైపుగా కొంతవరకు గతాన్ని నెమరు వేసుకుని భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పి కర్కాటక రాశి వారు ఒక మంచి నిర్ణయం కూడా వారం చివరిలో తీసుకుంటారని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా కనకధార స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి, ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి పూజ చేయించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం వల్ల వారికి సర్వత్రా శుభం కలుగుతుందని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా నూతన ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలులో పెట్టే పనుల్లో విజయం సాధించడం, ఆర్థికంగా కూడా ఈ వారం ఈ రాశి వారు విజయాలు సాధించడం వల్ల వీరి ఆనందానికి ఆకాశమే హద్దుగా ఉంటుందని చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ ఏవి చేపట్టినా కూడా వాటన్నిటిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా కూడా ఫలితాలు వీరికి అధికంగా వస్తాయని చెప్పవచ్చు. వీరికి బాగా ఇష్టమైన వ్యక్తులకు కానీ సన్నిహితులకు కానీ ఏదైతే కొన్ని ప్రమాదాలు జరుగుతాయో, అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు జరుగుతాయో కొంతవరకు సింహరాశి వారికి దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. నమ్మిన వారి చేతిలో మోసపోయే అవకాశం వారం మధ్యలో ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులతోటి వ్యవహరించేటప్పుడు వారం మధ్యలో మాత్రం కొంతవరకు వీరు జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితం ఈ వారం చివరికి వచ్చేసరికి వీరికి లభిస్తుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఒకటి ప్రధానంగా ఏదైతే సింహరాశి వారిని గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతుందో అటువంటి అనారోగ్య సమస్య తీరడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. దీనివల్ల కూడా వీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామితోటి మాత్రం మనస్పర్ధలు కొంత తలెత్తే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసినటువంటి సింహరాశి వారికి అవి మరింత ఆలస్యం అవుతాయని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారం పాటించాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా నూతనంగా తీసుకోవాలి అని చెప్పితే సింహరాశి వారు ఈ వారం అనుకుంటారో అటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ఇతరులకు సహాయపడడానికి అన్ని వేళలా కూడా ఇష్టపడతారు, అన్ని వేళలా కూడా ముందుంటారు. తమకున్నటువంటి మానవత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. తమకున్నంతలో ఎంతో కొంత ఇతరులకు దానం చేస్తారు. ఇక సమాజానికి పనికి వచ్చే పనుల్లో సైతం ఈ వారం వీరు పాల్గొంటారు. ప్రత్యర్థులు, శత్రువులు ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ కూడా కన్యారాశి వారు వాటిని చిత్తులుగా చేస్తారు, వారి మీద విజయం సాధిస్తారు. ఒక సమయంలో ఎదుటివారితోటి జరిగే వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వీరికి అసహనాన్ని, కోపాన్ని, చికాకును ఇటువంటి కలిగించినప్పటికీ కూడా కొంతవరకు ఇక్కడ మాత్రం ఓర్పు వహించడం కన్యారాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఊహించని విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనివల్ల కూడా కొంతవరకు డబ్బు సర్దుబాటు చేయలేక, అంటే అకస్మాత్తుగా వచ్చేటటువంటి ఖర్చులు కాబట్టి ఈ విషయంలో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ప్రధానంగా సంతానం మూలకంగా చికాకులు, సంతానం మూలకంగా ఖర్చులు ఈ వారం కన్యారాశి వారికి కాస్త అధికంగా ఉంటాయి. కానీ ఈ విషయం పట్ల కూడా జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పారాయణ చేయడం చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి కన్యారాశి వారు ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేక సాయిబాబా వారికి కానీ ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం వీరికి కూడా గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. పరిస్థితులు క్రమేపీ వీరికి అనుకూలంగా మారడం అన్నది విశేషమైన అంశంగా చెప్పవచ్చు. సహోద్యోగుల నుంచి వీరికి సహకారం కూడా అన్ని వేళలా కూడా అన్ని రకాలుగా కూడా లభించడం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈ వారం తులారాశి వారు చకచక పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల కొరకు కొంతవరకు అధికమైన సమయాన్ని ఈ వారం గడపాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ వారం వీరు ముందే కొంతవరకు ప్రణాళికలు రచించడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు మంచి మంచి అవకాశాలు కొన్ని లభించినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. సంతానానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో అది తులారాశి వారికి ఈ వారం దానంతకదే తీరడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ వారం వీరు పనులు ప్రారంభం చేస్తారు. అటువైపు విజయాలు కూడా సాధిస్తారు. నూతన వాహన యోగ సూచనలు కూడా ఈ వారం తులారాశి వారికి పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ప్రధానంగా ఈ వారం ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం, వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం మంచిదని చెప్పవచ్చు.